గోదారి కిట్టయ్య. ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. పసివాడు ఏమిటో ఆపైవాడు, తను చేసిన బొమ్మలతో తలపడతాడు. వేధించే పంతాలు ఏమిటో వేటాడే ఈ ఆటకంతు ఎక్కడో. పసివాడు ఏమిటో ఆపైవాడు, తను చేసిన బొమ్మలతో తలపడతాడు. నీలాంటి కసివాడు పసివాడి గురించి పాడుతా ఉన్నాడంటే మ్యాటర్ ఏదో సీరియస్ అయ్యి ఉంటది. ఒరే ఓబు, నిన్నేరా, ఏమైంది? లేకపోతే ఏటిమయ్య, జగన్ రెడ్డికి సీఎం పోస్ట్ పాయే, ప్రతిపక్ష హోదా పాయే, ఇప్పుడు ఎమ్మెల్యే పోస్ట్ కూడా లాగేయాలనే కుట్ర జరుగుతా ఉంది. పాపం పసివాడు. ఎవరో జగన్ పసివాడా? నిజమా? జనం అదే అనుకుంటా ఉన్నారు, పసితనంలోనే సైకోగా మారిన కసిగాడు అని. ఓర్కమ్మయ్య, చచ్చిన పాముని ఇంకా చంపుతావెందుకు? చచ్చిన పాము కాదురా, నిలువెల్ల విషం ఉన్న రాకాసు బల్లి. పాపం అని నువ్వు అనుకుంటే రేపటి రోజున నిన్ను పాపం అనాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది, చూసుకో మరి. అయినా జగన్ ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఏమైంది ఇప్పుడు? ఏదో తెలియక అసెంబ్లీకి రాను అని మొరైతే ప్రతిమాలో బామాలో పిలుచుకుని వెళ్ళాలి, కానీ అసెంబ్లీకి రానప్పుడు ఎమ్మెల్యేగా ఉండటం దేనికి? నువ్వు నీ సహచరులు ఆ 10 మంది మొత్తం 11 సీట్లకు రాజీనామా చేసేయడం కరెక్టేనా? అందులోను సొంత చెల్లి ఆ మాట్లాడటం భావ్యమేనా? ఇది 100% భావ్యమేరా ఓబు. ఎందుకంటే జనం తమ సమస్యలు ఏకరవు పెట్టాలని అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కారాలు చూపిస్తారని ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి ఇప్పుడు నీ అహం దెబ్బతింటుందని అసెంబ్లీని బహిష్కరిస్తే రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లే కదా. అలాంటప్పుడు ఆ పదవులు ఎందుకు అలంకార ప్రయాణిక? త్వరగా రాజీనామా చేసేస్తే పీడా పోతుంది కదా. అసెంబ్లీకి వస్తే ఫుల్ ర్యాగింగ్ చేసేస్తారు కదా మాయ. స్కూల్ పిల్లాడు భయపడినట్లు జగన్ భయపడుతున్నాడేమో అనిపిస్తా ఉంది. భయపడితే రిజైన్ చేసి పార్టీ మూసేసి ఇంట్లో తొంగోమను. ఒక్క సీటు వచ్చినా అసెంబ్లీకి రావాలి, నీకు ఇచ్చిన సమయంలో మాట్లాడాలి, బేష్ అనిపించుకోవాలి, అంతేగా. ఇదిగో యుద్ధం చేయకుండా పారిపోవడం ఏంట్రా చండాలంగానే. జగన్ మధ్యలో ఏముందో, అయినా ప్రెస్ మీట్ పెట్టి ఆడికి కరిగెత్తనంటున్నాడు కదా. అలాంటప్పుడు అసెంబ్లీ ఎందుకురా? అధికార పక్షం ప్రతిపక్షం కేవలం ప్రెస్ మీట్లు పెట్టేసుకుని అక్కడే శాసనాలు చేసేస్తే సరే. మాట్లాడితే మీనింగ్ ఉండాలా? వై నాట్ 175 అన్నా సరే, కనీసం 18 సీట్లు అయినా గెలుచుకుని ప్రతిపక్ష హోదా సాధించాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా విర్రవీగాడు. ఇప్పుడు నేల చూపులు చూస్తా ఉన్నాడు. 4 రోజులు ఇట్టాగే అసెంబ్లీకి వెళ్ళనా అంటే జనమే నేలను నాగించేస్తారు. కాదు మయ్యా, ఈ 5 ఏళ్ళు జగన్ అసెంబ్లీ ముఖం చూడంటావా? రే, ఆయన కావాల్సింది ప్రతిపక్ష నాయకుడు హోదా తప్ప జనం శ్రేయస్ కాదు. అసలు జనాన్ని పట్టించుకునే మనిషి అయితే 151 నుంచి 11కి ఎందుకు పడిపోతాడు? సీఎం కుర్చీ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎందుకు దిగారుతాడు? అయినా సరే మాయా, ఇదిగో సొంత చెల్లె అట్ట రాజీనామా చేసాయి, నువ్వు నీ ఎమ్మెల్యేలు ఏం పీకడనుకున్నారు అన్నట్లు మాట్లాడడం కరెక్టేనా? మొమ్మాటికి కరెస్టేరా. జగన్ దగ్గర ఓ ఇబ్బంది ఉందిరా ఓబు. తన శత్రువుల చేతికి తానే ఆయుధాన్ని అందించేస్తాడు. 11 మంది అయితే మాత్రం వెళ్ళి అసెంబ్లీలో గోలగోల చేసి జనం పక్షాన్ని నిలబడకూడదా ఏటి? మనసుంటే మార్గం ఉండి తీరుతుంది. మరి మాత్రం సలహాలు కూడా ఎవరు ఇవ్వకపోవడం ఏంటి మయ్యా? దాన్నే స్వామి భజన అంటారు. అదే జగన్ కొంప ముంచేసింది. అయినా తీర్లేదు సరికదా, ఆ క్వార్టరీ చేసే భజనే ఇంకా నమ్ముతున్నాడట. ఒకడంటే ఒకడు, ఇది పద్ధతి కాదు. బయట ఎంత కొట్టినా ఆ తీరు వేరుగా ఉంటది. అసెంబ్లీలో కొట్లాడటం అనేది చాలా ముఖ్యం అని చెప్పాలి కదా. వినాలి కదా జగన్. ఎవడేమైనా చెబితే వినే రకమా ఏంది? ఇది అరెస్టేరా ఓబు. ఆ మనిషి వింటే పరిస్థితి ఇంత ఈయన స్థితికి ఎందుకు వచ్చి పడుతుంది? మొండోడు రాజుకంటే బలవంతుడని ఊరికే అన్నారటి. ఈతగాడు మొండి సైకుగాడు. ఏమంటాడు? విండగాక వింట. ఎలాగైతే జనం వాయి చెప్పిన మర్చిపోతారు కదా మయ్యా. జనం జగన్ ప్రత్యామ్నాయం అని అనుకోవటం లేదు కాబట్టే అందుకే చిత్తుగా ఓడించారు. లేదంటే కనీసం ప్రతిపక్ష హోదా ఇచ్చి ఉండేవారు. ఆయన గెలిచి సాధించుకోవాల్సినవి అడుక్కుని అలిగి సాధించుకుంటా అంటాడు ఇట్రా జగన్ రెడ్డి. నాకైతే అర్థం కావట్లేదా? అదో శాఖమయ్యా, ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు అని రేపు జనం నిలదీస్తే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, సమయం ఇవ్వలేదు, మైకులు ఇవ్వలేదు, గొట్టం ఇవ్వలేదు అని కొంటి చాకులు చెప్పేందుకే ఇట్లా ప్రవర్తిస్తా ఉన్నాడు. నిజమే రోయ్ ఓబు. మరీ జగన్ రెడ్డి స్కూల్లో పిల్లాడి కంటే దారుణంగా మారిపోయాడట. ఈ దూరంగా ఉందా? ఆలోచించే శక్తి లేనప్పుడు ఇదిగో ఇలాగే విపరీతంగా నడుచుకుంటారని ఆ మధ్య మా నూరికి వచ్చిన ఓ చాములర్ చెప్పారు.
జగన్ కి అహం మితి మీరిపోయి అహంకారంగా మారిపోయింది. అందుకే 11 సీట్లను జీర్ణించుకోలేకపోతుంది. ఇదైతే 100% నిజంరా ఓబు. ఏటొచ్చి రేపటి రోజున జగన్ కంటే పాలే బెటర్ అనుకునే పరిస్థితి వచ్చిన ఆశ్చర్యం లేదేమో. సైకో కంటే పిచ్చోడే కాస్త బెటర్ అనిపిస్తే అదే చేస్తారు. జగన్ కి 1-2 సీట్లు ఇస్తే పాలకి 3-4 ఇచ్చేస్తారు జనం. అప్పుడు ఉంటుంది ఆచల చిచ్చల సినిమా జగన్ కి. అప్పుడు జగన్ కి నిజంగా పిచ్చి పీక్స్ కి చేరి విశాఖ పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం ఖాయం. అయితే మయా పాపం వైసీపీకి ఎప్పట్లో శుభం కార్డు లేనట్లేనా? శోభం కార్డు మాట అటుంచు, వైసీపీ పార్టీకి దియాండపడే సమయం ఆసన్నమైంది. ఏమి సేతురలింగా నేనేమి సేతు. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.